ఐపీఎల్ 2026 సీజన్ అంతటా మైదానంలో కనిపించకుండా అభిమానులను ఊరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని ఎట్టకేలకు తిరిగి మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే కీలకమైన మ్యాచ్లో ధోని బరిలోకి దిగే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హింట్ ఇచ్చాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో గాయం కారణంగా ధోని అన్ని మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్కి కూడా ధోని వెళ్లకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి సమయంలో అశ్విన్ ధోని ఫిట్నెస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. చెపాక్లో సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్లో ఎంఎస్ ధోని తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేశాడు. ఇప్పటికీ క్వాలిటీ పేస్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొనే హిట్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ధోనినే. మిడిల్ ఆర్డర్, డెత్ ఓవర్లలో రన్ రేట్ పెంచడానికి చెన్నైకి ధోని అవసరం ఎంతో ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక ధోని గైర్హాజరీలో చెన్నై ఈ సీజన్ అంతటా ఘోర ఓటములని చవిచూసింది. వికెట్ల వెనుక సంజు శాంసన్ పై ఆధారపడాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్లో యంగ్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ డెత్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో ఫినిషర్ గా అలాగే ఫీల్డ్ టాక్టీషియన్ గా ధోని రీఎంట్రీ ఇస్తే మిగిలిన 2 లీగ్ మ్యాచ్ల్లో చెన్నైకి కొండంత బలం చేకూరడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే లక్నో చేతిలో ఓటమితో చెన్నై పాయింట్ల పట్టికలో 6వ స్థానంలోకి పడిపోయింది. అయినప్పటికీ టైటిల్ డిఫెన్స్ రేస్ లో జట్టు ఇంకా సజీవంగానే ఉంది. సిఎస్కే తమ మిగిలిన 2 మ్యాచ్లలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ పై ధోని ఎంట్రీ ఇస్తాడో లేదో అనేది వేచి చూడాలి.